హాయ్! వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరెప్పుడైనా దెయ్యాలు చూసారా? అవి మీకు మాత్రమే కనిపించి ఇతరులకు ఎందుకు కనిపించట్లేదు? అయితే మీ ఈ సందేహానికి ఈ వీడియోలో సమాధానం దొరుకుతుందేమో. ఒకసారి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ యొక్క వీడియోలో మనం దెయ్యాల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి మాట్లాడుతాం. అమెరికాలోని మనస్తత్వవేత్తలు కొన్ని దశాబ్దాలుగా మూసి ఉన్న లింకన్ స్క్వేర్ థియేటర్లోకి 2 గ్రూపులను పంపించారు. వారు ఎటువంటి అభిప్రాయాలు షేర్ చేశారు? దెయ్యం వాయిస్ వినడం నిజమేనా? ఇళ్లలోకి దెయ్యాలు వస్తాయి వాస్తవమా? దెయ్యాలు హానికరం అవునా కాదా? 30% మందికి ఆత్మలు కనిపిస్తాయని ఒక సర్వేలో తెలిపారు. అది ఎంతవరకు నిజం? ఒక వ్యక్తి దాదాపుగా దెయ్యాన్ని చూశాడు. అన్వేషిస్తే ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది బయటపడింది. అదేంటి? మన మెదడే ఒక దెయ్యమా? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేవి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. దెయ్యాలు ఉన్నాయా? ఇది సమాధానం దొరకని ప్రశ్న. కాదని ఖండించలేని వాస్తవం, అవునని అంగీకరించలేని కల్పన. ఎందుకంటే కొందరు దెయ్యాలను తమ కళ్ళారా చూశామని చెబుతారు. ఎవరూ నమ్మకపోతే అసహనానికి గురవుతారు. దీన్ని బట్టి చూస్తే వారు నిజంగా ఏదో చూశారు, కానీ అది దెయ్యమా కాదా అనేది సందేహం. అయితే దెయ్యాల గురించి సైన్స్ ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. దెయ్యాలు ఉన్నట్లు ఆధారాలు కూడా లేవు. అయితే 7 మానసిక పర్యావరణ కారకాల వల్ల కొందరికి దెయ్యాలు కనిపిస్తాయట. ఒక్క మాటలు చెప్పాలంటే మనం కళ్ళు తెరిచి కనే కలే దెయ్యం. ఈ యొక్క దెయ్యం గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా ప్రజలకు దెయ్యాలంటే నమ్మకం ఎక్కువ. ముఖ్యంగా రక్తాన్ని పీల్చుకొని త్రాగే డ్రాకులాలు ఉన్నాయని బాగా నమ్ముతారు. కొన్ని పీడకలు కూడా దెయ్యాలు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. 1990లో స్ప్రింగ్ ఫీల్డ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్లోని మనస్తత్వవేత్తలు కొన్ని శతాబ్దాలుగా మూసి ఉన్న లింకన్ స్క్వేర్ థియేటర్లోకి 2 గ్రూపులను పంపారు. ఆత్మల గురించి పరిశోధిస్తున్నామని ఒక గ్రూపుకు మాత్రమే చెప్పారు. మరి ఒక గ్రూప్కి ఈ విషయం తెలియదు. ఈ నేపథ్యంలో ఆత్మలు ఉన్నాయనే భావనతో వెళ్లిన గ్రూపులోని సభ్యులు ఆ అనుభూతికి లోనయ్యారు. ఏవో ఆకారాలు కనిపించడం, పక్కన ఎవరో నిల్చున్నట్టు అనిపించడం వంటివి ఫీల్ అయ్యారు. అయితే ఆత్మల గురించి తెలియని గ్రూప్ మాత్రం అలాంటి ఫిర్యాదులు, అనుభూతులేవి నివేదికలు వెల్లడించలేదు. దీన్ని బట్టి మన మానసిక ఆలోచనలు ఎలాంటి ఆందోళనకు గురి చేస్తాయో అర్థం చేసుకోవచ్చు. అంటే మన మనసు మనల్నే మోసం చేస్తుందన్నమాట. దెయ్యం వాయిస్ వినడం నిజమేనా? ఫ్రెంచ్ పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం దెయ్యాల వాయిస్ను వినడానికి పారిడోలియా అంటారు. దెయ్యాలు ఉన్నట్లు భావించే ఇంటిలో ఆత్మలను అన్వేషించే నిపుణుడు ఇంట్లోని శబ్దాలను రికార్డ్ చేస్తాడు. అవి చాలా అస్పష్టంగా ఉంటాయి. ఆ రికార్డుల్లో వచ్చే వాయిస్ను విని దెయ్యం ఏం చెబుతుందో చెప్పండి అని అడిగినప్పుడు మన మెదడు ఒక పదబంధాన్ని తయారు చేసుకొని దెయ్యం అలా మాట్లాడుతోందనే భావన కలిగిస్తుంది. అలాగే పగటి వేళ కంటే రాత్రి వేళలోనే మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయట. అందుకే రాత్రిళ్ళు ఒంటరిగా ఉండడానికి ఎక్కువ మంది భయపడతారు. నిశ్శబ్ద వాతావరణం మన భయాన్ని రెట్టింపు చేస్తుంది. అసలు ఇళ్లలో దెయ్యాలు ఉంటాయా? ఆర్కిటెక్చర్ పరంగానూ కొన్ని భయాలను ప్రజలను వెంటాడుతూ ఉంటాయి. 1975లో బ్రిటిష్ భౌగోళిక శాస్త్రవేత్త జే యాపిల్టన్ ఓ విషయాన్ని తెలుసుకున్నారు. మంచి వెలుతురు, చుట్టుపక్కల ఆవాసాలు కలిగే పరిసరాలను ఎక్కువ సురక్షితంగా భావిస్తారు. అయితే వెలుతురు లేని చీకటి గదులు ఒక రకమైన భయాన్ని ప్రేరేపిస్తాయి. చీకటిగా ఉండే పాత ఇల్లు నిజంగానే దెయ్యాలు ఉన్నాయనే భ్రమను కలిగిస్తాయి. అక్కడ ఉండి వాతావరణం గుండెల్లో ఏదో దిగులును రగిలిస్తుంది. దెయ్యాలను నమ్మేవారిలో అది భయాన్ని కలిగిస్తుందన్నమాట. దెయ్యాలు హానికరం అవునా కాదా? ఇప్పటి వరకు మనం దెయ్యాలను ఊహించుకోవడం కోసం తెలుసుకున్నాం. అయితే కొందరు ఆత్మలు నిజంగానే ఉనికిలో ఉంటాయని వెల్లడించారు. అయితే దెయ్యాలు లేదా ఆత్మలు ఎవరికి హాని చేయవట. వాటికి భయపెట్టే ఉద్దేశం కూడా ఉండదట. ముఖ్యమైన మీకు నచ్చిన వ్యక్తిని కోల్పోయినప్పుడు మెదడు వారి ఆత్మలను పిలుస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు. దీన్ని ఫాంటమ్ లింబ్ అని అంటారు. దీనివల్ల చాలామంది తమ సన్నిహితుల ఆత్మను చూశామని చెబుతుంటారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో 1971లో జరిపిన ఒక సర్వేలో వేల్స్, ఇంగ్లాండ్లో దాదాపు సగం మంది వితంతువులు తమ భర్త ఆత్మను చూశామని చెప్పారట. మనస్తత్వవేత్తలు దీన్ని కమ్యూనికేషన్ ఆఫ్టర్ డెత్ అని పిలుస్తారు. అయితే దెయ్యాలు విశ్వసించిన వారు దీన్ని అసలు నమ్మరు. మనకి జరిగే వేధింపులు, ప్రమాదాలు కూడా ఒక కారణం. వేధింపులకు గురైన లేదా ప్రమాదకర పరిస్థితులకు గురయ్యే పిల్లలు పారానార్మల్ ఫ్యాంటసీలను కలిగి ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి. ముందుగా ఒకసారి చంద్రముఖి సినిమాలో జ్యోతిక ఫ్లాష్ బ్యాక్లో చూపించినట్టే చిన్నప్పుడు మనసుకు కలిగే గాయాలు పెద్దయ్యాక మానసిక ప్రభావాన్ని చూపుతాయి. స్ప్లిట్ పర్సనాలిటీ దారి తీస్తాయి. మీకు తెలియకుండానే మీరు ఇద్దరిలా ప్రవర్తిస్తారు.
అలా ప్రవర్తించడాన్ని స్క్రీజోఫ్రేనియా అనే సమస్య కలిగిన వ్యక్తులకు కొన్ని స్వరాలు వినడం, ఆకారాలను చూసిన అనుభూతి కలుగుతుందట. మెదడులో అంతర్గత సమస్యలున్న వ్యక్తులు పారానార్మల్ సంఘటనలు ఎదుర్కొంటున్నట్లు ఫీల్ అవుతారట. మానసిక అనారోగ్యం లేని వారిలో కూడా మెదడులో తాత్కాలిక మార్పులు ఈ భయాలను ప్రేరేపిస్తాయట. అందులో కాకుండా 30% మందికి ఆత్మలు కనిపిస్తాయని ఒక సర్వే నిర్వహించారు. 2018లో నిర్వహించిన ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అప్లైడ్ అండ్ బేసిక్ మెడికల్ రీసెర్చ్ సర్వే ప్రకారం సాధారణ జనాభాలో కనీసం 8% మంది మానసిక అనారోగ్యాలతో బాధపడుతున్నారట. వీరిలో 30% మంది తమ జీవితంలో ఏదో ఒక సమయంలో రాత్రి వేళల్లో దెయ్యాలను చూసినట్లు భావిస్తున్నారట. ముఖ్యంగా కంబోడియా, నైజీరియా ప్రజలు దెయ్యాలను బాగా నమ్ముతారు. కంబోడియాలో దెయ్యం మిమ్మల్ని కిందికి నెట్టేస్తుంది అని బాధితులకు చెబుతారు. నైజీరియాలో దెయ్యం మీ వెనకే ఉంది అని భయపడతారు. దీంతో అక్కడ ప్రజలు తమతో దెయ్యాలు కూడా కలిసి జీవిస్తున్నాయని భ్రమలో కూడా ఉంటారు. దాదాపు దెయ్యాన్ని చూశాడు ఒక వ్యక్తి. అన్వేషిస్తే అసలు నిజమనేది ఏంటో తెలిసింది. 1980లో బ్రిటిష్ ఇంజనీర్ వింగ్ టాండీ ఒక మెడికల్ సప్లై కంపెనీ పరిశోధనలో పనిచేస్తున్నప్పుడు అతనికి ఒక వింత అనుభూతిని ఎదుర్కొన్నాడు. అతనికి శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఊహించంది ఏదో జరుగుతుందన్న భావన అతనిలో కలిగింది. తనతో ఏదో ఉన్నట్లు భావించాడు. కొన్ని క్షణాల తర్వాత అతడికి బూడిద రంగులో ఒక ఆకారం కనిపించింది. అయితే అతడు గది చుట్టూ తిరిగిన తర్వాత అది మాయమైంది. అయితే అది తప్పకుండా దెయ్యం పనే అని అతడి సహోద్యోగులు చెప్పారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. కానీ టాండీ నాస్తికుడు. దేవుళ్ళు దెయ్యాల్ని అసలు నమ్మడు. క్యూరియాసిటీ కోసం అతడు మళ్ళీ ఆ గదిని పరిశీలించాడు. అయితే ఫ్యాన్ నుంచి 18.9 హెర్ట్జ్ రేట్తో వచ్చిన శబ్దం అని తెలిసింది. అయితే ఆ శబ్దం మనకు వినపడదు, కానీ అది మన శరీరంపై ప్రభావం చూపుతుంది. మన కనుబొమ్మలు అదే పౌనఃపున్యంతో కంపిస్తాయి. ఆ శబ్దం టాండీలో ఆందోళన కలిగించింది. ఫలితంగా అతడు ఏదో ఆకారాన్ని చూసేలా చేసింది. అది అతడిలో భయాన్ని కూడా కలిగించింది. తరంగాల రూపంలో ఉండే ఈ శబ్దం చెవులకు వినిపించదు. 20 హెర్ట్జ్ కంటే తక్కువ ఉండే ఈ శబ్దాన్ని ఇన్ఫ్రాసౌండ్ అని అంటారు. 1998 నుండి 18.9 హెర్ట్జ్ శబ్దాన్ని ఫియర్ ఫ్రీక్వెన్సీ అని పిలుస్తున్నారు. మీ ఇంట్లో ఏదో నెగటివ్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ మీకు కలుగుతున్నట్లయితే ఇది తప్పకుండా ఆ శబ్దమే అయి ఉండవచ్చు. అలాగే మన మెదడే ఒక దెయ్యం. అవునండి, మన మెదడే ఒక దెయ్యం. మెదడులోని టెంపోరల్ లోబ్లో ఏర్పడే మూర్ఛలు, విజువల్ మెమరీ, మాట్లాడే భాషను ప్రాసెస్ చేసే నొగ్గిన్ ప్రాంతాల దెయ్యాలను వీక్షణను ప్రేరేపించవచ్చని మరో పరిశోధనకు వెల్లడించింది. మెదడు ప్రాంతంలోని విద్యుత్ అవాంతరాలు మనల్ని మరో ప్రపంచాన్ని కనెక్ట్ చేస్తున్నట్లు అనిపిస్తాయట. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న రోగులు తాము దెయ్యాలు ఉన్నట్లు నమ్ముతారట. ఇలాంటి అనుభవాలు ఎక్కువగా తెల్లవారుజామున 2 గంటల నుండి 4 గంటల మధ్య ఉంటాయట. మరి మీరు నిజంగా ఈ దెయ్యాలను చూసినట్లయితే అది నిజమైనా కావాలి, లేదా మనం పైన చెప్పుకున్న ఏదైనా మానసిక రుగ్మత వల్ల అయినా అయి ఉండాలి. మీకు పదే పదే ఇలాంటి అనుభూతులు ఏర్పడుతున్నట్లయితే ఒకసారి మానసిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం. అలాగే మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా ఎప్పుడైనా అనుభూతి చెందారా? అనుభూతి చెందినట్లయితే మాకు కామెంట్ రూపంలో చెప్పండి. అసలు నిజంగానే ఆత్మలు దెయ్యాలు ఉన్నాయి అనుకున్న వారు లైక్ చేసి కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా ఇలాంటి సంఘటనలు జరిగినట్లయితే మాకు తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. బాయ్. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఇంట్రెస్ట్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకోండి. థ్యాంక్ యూ గైస్. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. బాయ్.